కర్నూలు జిల్లా బార్డర్ అచ్చంపేటకు పోయిన నిన్న. ఇవాళ ఈ బార్డర్లో అశ్వరావుపేటకు వచ్చిన. బట్ అచ్చంపేటలో చూసినా అశ్వరావుపేటలో చూసినా ఒకటే మాట వినబడుతుంది, మాకు మళ్ళీ కేసీఆర్ రావాలి. మార్పు రావాలి. ఈ మాటలు చెప్పేటోళ్ళు కాదు, చేతలు చూపే మా కేసీఆర్ మళ్ళీ రావాలి అంటున్నారు. ఇవాళ ఆలోచించండి, కేసీఆర్ గారేమో ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి చేసిండు కేసీఆర్. మీకు తెలుసు, కళ్యాణ లక్ష్మి ఎలక్షన్ల ముందు మనం మాట ఇచ్చినామా? బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రాసినామా? మేనిఫెస్టోలో రాయకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు డబ్బులు ఇచ్చిండు మన కేసీఆర్. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధు ఎన్నికల ముందు మాట ఇచ్చినామా? ఓట్ల కోసం మేనిఫెస్టోలో పెట్టినామా? పెట్టకపోయినా రైతు బంధు ఇస్తా అంటే మాట తప్పకుండా కరోనా వచ్చినా కష్టం వచ్చినా రైతు బంధు ఆగకుండా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. కేసీఆర్ కిట్టు బిడ్డ కాన్పుకు పోతే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి ఇంటి దగ్గర దించిండు. ఇదేమన్నా ఎలక్షన్ కోసం చెప్పిండా కేసీఆర్? ఓట్ల కోసం చెప్పినామా మనం? కానీ ఓట్ల కోసం చెప్పకపోయినా మా ఆడబిడ్డలకు కావాలనుకున్నాడు మన కేసీఆర్, చేసి చూపించిండు. ఇట్లా ఎన్ని చెప్పాలి? మిషన్ భగీరథ కావచ్చు, ఇలా ఇంటింటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం ప్రతి గూడానికి వచ్చినాయి కదా. ప్రతి కోయ గూడానికి, ప్రతి తండాకు, ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా మంచినీళ్ళు ఇచ్చి చూపిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఇలా అనేక విషయాలు. కాంగ్రెస్ ఏం చేసింది? అనేక హామీలు ఇచ్చింది. అరే కేసీఆర్ గారు 10,000 ఇచ్చిండ్రు, మేము 15,000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతాం. రుణమాఫీ కానోళ్ళు రైట్, 2 లక్షల లోపున్నోళ్ళకు కాలేదు, 2 లక్షల మీదున్నోళ్లకు కాలేదు. ఒకసారి రుణమాఫీ గురించి ఏం చెప్పిండో చూద్దాం రేవంత్ రెడ్డి. గుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, గోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల జరిగే సాక్షిగా నేను మాట ఇస్తున్నా. శివలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఆయన అదే అయిందా 2 లక్షల మీద? పాపం ఆయన మాట నమ్మి 3 రూపాయల వడ్డీకో 4 రూపాయల వడ్డీకో ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కడితే
వడ్డీల మీద పడ్డాయి తప్ప 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? భూమి బద్దలైన డైలాగులు విన్నారా? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా భూమి బద్దలు కాలేదు, సూర్యుడు గొడవలేదు, కానీ ఈయన మాత్రం రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇంకే అది కూడా ఏంది, మన భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా నమ్ముదామా? దేవుణ్ణే మోసం చేసినోడు మనం చేయడా? దేవుణ్ణి మీద మనకేమన్నా కొద్దో గొప్ప భయమో భక్తో ఉంటది కదా రాముల వారంటే. ఆయనకు దేవుని మీదనే లేదు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో ఒక్కసారి గమనించండి. అట్లే చూస్తే ఇప్పుడేమంటుండు, ఈ నెల 30వ తారీఖు నాడు మన మదిరకు వస్తారట. మదిరకు వచ్చి ఇక యాసంగి రైతు బంధు ఎగ్గొట్టినా వానకాలం రైతు బంధు మళ్ళీ ఎకరం ఎత్తడో 2 ఎకరాలు ఎత్తడో. దానికోసం రైతు ఆశీర్వాద సభ పెట్టండి. నిన్న భట్టి గారు వచ్చిండు మదిరకు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులందరూ వచ్చి ఆశీర్వదించండి అంటుండు. ఎందుకోసం ఆశీర్వదించాలి? ఏం చేసిండని ఆశీర్వదించాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి మోసగించిండు అని చెప్పి ఆశీర్వదించాలనా? దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మదిరలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? ఇవాళ పంటల బీమా, ప్రతి పంటకు బీమా ఇస్తామని ఇదే భట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిండు. వచ్చిందా పంటల బీమా ఎవరికని రాష్ట్రంలో? పంటల బీమా అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? పోయిన వానకాలంలో మన అశ్వరావుపేటలో, మన ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగపడి పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా ఒక్క రూపాయి వచ్చిందా? పంటల బీమా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వనందుకు రాష్ట్ర రైతుల్ని, ఖమ్మం జిల్లా రైతుల్ని మోసం చేసినందుకు ఆశీర్వదించాలనా? ఇలా యూరియా దొరుకుతున్నదే, ఒకటే బస్తా ఇస్తారట. మక్కలు వేస్తారు మా అశ్వరావుపేట్ల. మక్కలకు దాదాపు 1 ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు కావాలి. 2